ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సినయ్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నా? పదండి. అత్తయ్య, దయచేసి నాకు అడ్డు రాకు. ఈ విషయంలో నేను ఎవరు చెప్పినా వినదలుచుకోలేదు. బావా, ఒక్కసారి చెప్పాను కదరామ్మా. నేను కూడా నీ నోటి నుంచి ఈ మాటలు వింటానని కల్లో కూడా అనుకోలేదురా. నిన్ను చిన్నప్పటి నుండి ఈ గుండెల మీద ఆడించి భుజాలపై మోసినందుకు ఈ మామయ్య రుణం మంచిగా తీర్చుకుంటున్నావు. పద్మా, నా తోబుట్టువైన దానికి ఈ ఆస్తిలో భాగముందని నాకే గుర్తు చేస్తున్నాడమ్మా నీ కొడుకు. అన్నయ్య, వాడు మూర్ఖుడు అన్నయ్య. బుద్ధి లేని పని చేసింది చాలక అడ్డమైన మాటలన్నీ మాట్లాడుతున్నాడు. వాడి మాటలు నువ్వేం పట్టించుకోకన్నయ్య. శ్రీను, కాసేపు మాట్లాడుకుంటా ఉండు. నువ్వాగమ్మా. శివరాం, పట్టుకురా ఇంటి పేపర్లు. వీళ్ళ పెళ్లి రామలక్ష్మి చావుకొచ్చిందనుకున్నా, మా ఆస్తికొచ్చిందా? పోన్లే, మా ఆస్తి మాకొస్తే అంతకన్నా కావాల్సిందేముంది? వెళ్ళు. ఆగరా. రఘు, ఈ ఇల్లు మీ నాన్న రెక్కల కష్టవురా. నా కడుపున పుట్టిన మీ ముగ్గురు జీవితాంతం ఇదే ఇంట్లో కలిసి ఉంటారని మీ నాన్న కలరా? అందుకే ఆడపిల్లని అత్తారింటికి పంపించకుండా అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకున్నావురా. అలాంటిది ఇప్పుడు మీరు నా కళ్ళ ముందే ఈ ఇంటికి గోడలు కడతారా? ఆస్తిని పంపకాలు చేస్తారా మీరు? వద్దు, ఇది నా కళ్ళతో నేను చూడలేను. నేను కన్ను మూసాకే ఇవన్నీ పంచుకోండిరా. అత్తయ్య, అమ్మా, నా ఆత్మాభిమానాన్ని, నేను వాళ్లపై పెంచుకున్న అభిమానాన్ని చంపేసిన వీళ్ళు ముగ్గురు నా దృష్టిలో చచ్చి చాలా సేపయిందమ్మా. చచ్చిన శవాలతో ఒకే ఇంట్లో ఎలా కలిసుండేది? సరే, అయితే ఈ ఇంటినే వేరు చేద్దాం.
నాన్న నాన్న ఒక్కసారి ఆలోచించు నాన్న. వద్దు నాన్న. అత్తయ్య అత్తయ్య నాన్నకు చెప్పత్తయ్య. పిన్ని నానమ్మ నువ్వు చెప్తే నాన్న వింటారు. చెప్పు నానమ్మ. మావయ్య చెప్పు మావయ్య. బాబాయ్ చెప్పు బాబాయ్. సీనయ్య, ఎందుకు ఇలా మాట్లాడా? ఇకపై ఇది ఒకిల్లు కాదు, రెండిళ్ళు. ఈ వాటా మనది. ఇక్కడున్న వాళ్లే మనవాళ్లు. ఈ నిమిషం నుండి ఈ గీత దాటి అటున్న వాళ్ళు ఇటు రాకూడదు, ఇటున్న వాళ్ళు అటు వెళ్ళకూడదు. ఈ ద్వారం మనది, ఆ ద్వారం వాళ్ళది. మాట, మంచి, చెడ్డ, తిండి, తిప్పలు ఏది వాళ్లతో పంచుకునే ప్రయత్నం చేయొద్దు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.